రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్ఆర్సీపీ అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. లోకేష్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న రఘురాజు తెరచాటు, వెన్నుపోటు రాజకీయ గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీతో కుమ్మక్కై ఎస్కోటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈ నెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఇందుకూరి రఘురాజు పైన అనర్హత వేటు వేస్తూ ఆ శాసన మండలి చైర్మన్ కొయ్యి మోషన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఇందుకూరి రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ పాలవలస విక్రాంత్ ఇందుకూరి రఘురాజు పైన అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. పాలవలస విక్రాంత్ వేసినటువంటి పిటిషన్ ని విచారించినటువంటి శాసన మండలి చైర్మన్ కొయ్యి మోషన్ రాజు అనేక సందర్భాల్లో విచారణకు పిలిచారు. కానీ రఘురాజు హాజరు కాలేదు. ఈ గత నెల ముఖ్యంగా 29, అదేవిధంగా 27, 31 తేదీల్లో కూడా విచారణకి పిలిచినప్పటికీ కూడా రఘురాజు హాజరు కాదు. అంతేకాకుండా 31న ఒక అనారోగ్యం కారణాన్ని చూపిస్తూ ఒక డ్రామా ఆడినటువంటి వైనం కూడా బట్టబయలైంది. మరొకవైపు లోకేష్ తోనూ చంద్రబాబుతోనూ సన్నిహితంగా మెలవడం కానీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చాలా చేయడం కానీ, మరొక రాజకీయంగా స్వయంగా ఇందుకూరి రఘురాజు భార్యని వైస్ ఎంపీగా ఉన్నారు ఎస్కోట మండలానికి సంబంధించి. ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీలో పనిచేయడం, ఇందుకూరి రఘురాజు కూడా తెలుగుదేశం పార్టీతో అంతకాకి తెలుగుదేశం పార్టీతో కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. కవిత.